ఆ పాఠ్యాంశం పేరు ఏమిటి, ఆ పేరుకు ఉన్నటువంటి అర్థం ఏమిటి, ఏ కవి రాశారు, ఈ పాఠ్యాంశం ద్వారా విద్యార్థులు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటి అనేటటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు మనము చూద్దాము. అందులో భాగంగా ఫస్ట్ మనం చెప్పుకోబోయేటటువంటి పాఠ్యాంశం గురించి అది ఏంటి విశేషాలు అని చెప్పి చూద్దాము. ఈనాటి మన పాఠ్యాంశం ధన్యుడు. ధన్యుడు అనేటటువంటి పాఠ్యాంశాన్ని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. ధన్యుడు అనేటటువంటి పదానికి ఉన్నటువంటి అర్థాన్ని గురించి ఈనాడు మనం ఫస్ట్ విశ్లేషించుకోవాలి. ధన్యుడు అంటే అదృష్ట జీవి అని చెప్పొచ్చు. ఎవరైతే తమ జీవితాన్ని ధన్యం చేసుకుంటారో వారిని ధన్యుడు అనేసి అంటాం. మరి జీవితాన్ని ధన్యం చేసుకోవడము అంటే ఏమిటి? మనం పల్లెల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అబ్బా వాడు రా ధన్యుడు అనేసి అంటాం. ఎప్పుడు ఆ పదాన్ని ఉపయోగిస్తారు పెద్దవాళ్ళు? ఒక జీవి పుట్టుకను తీసుకున్న తరువాత ఏ పని అయితే చేయాలో ఆ పని చేసేటటువంటి జీవికి ఈ పదాన్ని ఉపయోగిస్తాం. అంటే మనం మనిషిగా పుట్టాక భగవంతుణ్ణి మర్చిపోయామనుకో ఆ జీవితము ధన్యవంతమైనటువంటిది కాదు. మరి ఎవరైతే ఏ పని అయితే చేయాలో ఆ పని చేయడం వారిని మనం ధన్యుడు అని చెప్పొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ జీవితాన్ని ధన్యం చేసుకుంటారు. ఏ పని అయితే చెయ్యాలో ఆ పని చేసి భగవంతుడి కృపను ఎవరైతే పొందుతారో వాళ్ళను ధన్యుడుగా చెప్పొచ్చు. ధన్యుడు అంటే చేయదగినటువంటి పనిని చేసి జీవితాన్ని ధన్యం చేసుకున్నటువంటి వ్యక్తిని ధన్యుడు అనేసి అంటాము. ఈ పాఠ్యాంశంని మనకి తెలియపరుస్తూ ఉండేది. ఈ పాఠ్యాంశాన్ని రాసినటువంటి రచయిత పరవస్తు చిన్నయ్య సూరి. పరవస్తు చిన్నయ్య సూరి అనేటటువంటి రచయిత ధన్యుడు అనేటటువంటి పాఠ్యాంశాన్ని రాయడం జరిగింది. ఈ పాఠం ద్వారా విద్యార్థులు తెలుసుకోవాల్సినటువంటి అంశాలను నెక్స్ట్ మనము చూద్దాం. ధన్యుడు ఇక్కడ చూస్తే ఈ పాఠంలో విషయం ఏముందో మనకు తెలియదు, కానీ మీ బుక్ లో కూడా ఉంటుంది ఈ బొమ్మ. లఘుపతనకం అంటే లఘుపతనకం అంటే కాకి అక్కడ ఉంది చూడొచ్చు. హిరణ్యకుడు ఎలుక ఉంది. నెక్స్ట్ మందరుడు అంటే తాబేలు ఉంది. ఇక్కడ ఇద్దరు సన్యాసులు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఉన్న చిత్రాన్ని బట్టి మనము చూద్దాం ఏముంటుంది అనేసి. అలాగే ఇక్కడ చూసారంటే ఒక ఊయల లాగా తగిలిచ్చారు చూడు. ఏదో భోజనమో ఏదో అందులో పెట్టి ఒక దీనికి కొయ్యకి తగిలించినట్టుగా పైన ఉంది. మనం ఉట్టి తగిలిస్తాం చూడు, ఉట్టి తగిలించినట్టుగా ఉందన్నమాట. అంటే ఈ బొమ్మ మన టెక్స్ట్ బుక్ లో కూడా ఉంది. ఈ బొమ్మను బట్టినే విద్యార్థులుగా మీరు ఇక్కడ ఏముంటుంది విషయం అనేటటువంటి అంశాన్ని కూడా మనము ముందుగానే ఊహించాలా. అర్థమైనా? ఓకే. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి ధన్యుడులో మనం ఏం చూడాలంటే మ్యూట్ చేసుకోండి. మొదటగా మనం చూడాల్సినటువంటిది మీ టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ పేజీలోనే ఉంది. చదవండి, ఆలోచించి చెప్పండి.
లఘుపతనకుండు మందరునితో ఇట్లనియే. లఘుపతనకం అంటే కాకి. కాకి మందరునితో ఇట్లనియే. మందరుడు అంటే తాబేలు. మీరు ఒక పెన్సిల్ తీసుకొని నేను చెప్పేటటువంటి పదాల దగ్గర దానికి సంబంధించినటువంటి రాసుకోవాలి. లఘుపతనకం కాకి, మందరుడు అంటే తాబేలు. ఇట్లనియే చెలికాడా, ఈ మూషిక రాజును నీవు మిక్కిలి సమ్మానింపుము. కాకి చెప్తూ ఉంది తాబేలుతో. ఈ మూషిక రాజు, మూషికం అంటే ఏమి? ఎలుక. ఈ ఎలుకల్లోకే రాజు ఈ మూషిక రాజు. నీవు ఈయనని మిక్కిలి సమ్మానింపుము అంటే చాలా ఆదరాభిమానాలతో చాలా గొప్పగా నువ్వు చూసుకోవాలి అనేసి చెప్తూ ఉందన్నమాట. ఇప్పుడు పుణ్యకర్ముల లోపల ధీరుడు ఇతడు. పుణ్య కర్ముల లోపల ధీరుడు అంటే ఎవరైతే పుణ్యం చేసుకొని ఉంటారో వాళ్ళందరిలే కంటే కూడా గొప్ప వ్యక్తిగా ఈ హిరణ్యకుని గురించి కాకి చెప్తూ ఉంది తాబేలుతో. పుణ్యకర్ముల లోపల ధీరుడు, గుణాకరుడు, హిరణ్యకుడను వాడు. ఈయన ఎవరనుకుంటున్నావు? ఎలుకలకే రారాజు, చాలా గొప్ప వ్యక్తి, చాలా పుణ్యం చేసుకున్నటువంటి వ్యక్తి ఈ హిరణ్యకుడు అనేటటువంటి ఎలుక అని చెప్పి కాకి తాబేలుకు చెప్పిందనమాట. తర్వాత ఈతని గుణములు శేషుడు సహితము వర్ణింపజాలడు. శేషుడు అంటే ఎవరు? మహావిష్ణువు, ఆదిశేషుడు. ఇతని యొక్క గుణములు అంటే ఈ హిరణ్యకుని యొక్క గుణములను గురించి, అంటే హిరణ్యకుని యొక్క గొప్ప లక్షణాలను గురించి ఆ మహాప్రభు అయినటువంటి ఆదిశేషుడు కూడా ఆదిశేషుడికి ఎన్ని తలలుంటాయి? 7 తలలుంటాయి. 7 తలలు ఉన్నప్పటికీ కూడా ఆ ఆదిశేషుడు కూడా హిరణ్యకుని యొక్క గుణగణాలను వర్ణించలేడు. మరి నేను ఏమని చెప్పేది ఆయన యొక్క గుణాలను గురించి? అంత గొప్ప వ్యక్తి హిరణ్యకుడు అని చెప్తూ ఉన్నాడు. ఈతని గుణములు శేషుడు సహితము వర్ణింపజాలడు, నేనే పాటి వాడను. నేను ఇంకెంత మాత్రం చెప్తాను, నేను అసలు ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్పలేను అని పలికి మొదటి నుండి హిరణ్యకుని వృత్తాంతము సర్వము వినిపించను. ఆదిశేషుడే చెప్పలేడు హిరణ్యకుని యొక్క గొప్ప గుణాల గురించి. మరి నేనే పాటి వాడను, కానీ నాకు తెలిసినంతలో నేను మొదటి నుండి మొత్తము కూడా ఆ హిరణ్య యొక్క గుణగణాలన్నీ కూడా చెప్తాను, ఆయన వృత్తాంతం చెప్తాను అని ఎవరు? కాకి లఘుపతనకము తాబేలుతో చెప్తూ ఉంది. ఈ సందర్భాన్ని మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోవాలా. అంతటా మందరుడు హిరణ్యకుని మిక్కిలి సమ్మానించి ఇట్లనియే. ఫస్ట్ లోనే చెప్పాడు కదా, లఘుపతనకం చెప్పింది ఈ హిరణ్యకుడు చాలా గొప్పవాడు, నువ్వు చాలా సమ్మానించాలి, అంటే చాలా ఆదరాభిమానాలతో చాలా గొప్ప వ్యక్తిగా నువ్వు ఆయన చూడల్లా అని చెప్పేసరికి ఆ గొప్ప వ్యక్తిగానే తాబేలు చూస్తూ ఇలా చెప్తూ ఉంది. ఏమని చెప్తోంది? అంతటా మందరుడు హిరణ్యకుని మిక్కిలి సమ్మానించి ఇట్లనియే. హిరణ్యక, ఓ ఎలుక, నీవు నిర్జన వనమునందు వాసము చేయుటకు నిమిత్తమేమి? నిమిత్తము అంటే కారణం. నోట్ చేసుకోండి, నిమిత్తము అంటే కారణం. మీకు అర్థాలకు ముఖ్యమైనది. ఓ హిరణ్యక, నీవు చాలా గొప్పవాడు అనేసి ఈ కాకి లఘుపతనకం నాకు చెప్తూ ఉంది. మరి ఎందుకు నువ్వు ఈ నిర్జనంలో, అంటే ఎవ్వరూ లేని ఎందుకు నివసిస్తున్నావు? దీనికి కారణం ఏమిటి అనేసి చెప్పమని తాబేలు ఎలుకను అడిగింది అని అడిగే. హిరణ్యకుడే అప్పుడు తాబేలు అడిగినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని ఎలుక ఈ విధంగా చెప్తూ ఉంది. ఇది మన పాఠం యొక్క పరిచయం. ఎలుక ఏం చెప్పింది, ఏంటి, అసలు ఎలుక ఎవరు, తాబేలు ఎవరు, ఏం జరిగింది ఈ ధన్యుడులో, అసలు ధన్యుడు ఎవరు, ఎవరు తమ యొక్క జీవితాన్ని ధన్యం చేసుకున్నారు, ఈ అంశాలన్నీ మనకు తెలియాలంటే మనం పాఠంలోకి వెళ్ళాలి. ఇది మనకి ఆలోచించండి చెప్పండి ద్వారా మనం చూడాల్సినటువంటి అంశం.
ఈ శైలిలో ఉండేటటువంటి పాఠాలను మీరు చూసారా? శైలిలో ఉన్న పాఠాలు, శైలి అంటే రాసేటటువంటి విధానం. ఈ విధానంలో ఉండేటటువంటి అంశాలను, లెసన్స్‌ను మీరెప్పుడైనా చూసారా? మీకేవైనా తెలుసా అని అడుగుతున్నారు ప్రశ్నల్లో. మరి మీకు ఖచ్చితంగా తెలిసుంటుంది. ఈ లాంగ్వేజ్ చూస్తూనే మనకి ఫస్ట్ గుర్తు రావాల్సిన లెసన్ ఏది? 9థ్ క్లాస్‌లో స్వభాష. స్వభాష కూడా ఇదే యాసలో సాగుతుంది. ఇంకా ఇలాంటి శైలిలో ఉన్న పాఠాలను చూసారా అంటే మనకి ఇలాంటి ఆహ్, జంతువుల ద్వారా మనకు కొన్ని కథలొచ్చాయి. దురాశ లెసన్ గాని, ఆ పంచతంత్రం ముఖ్యంగా మనం పంచతంత్రం గురించి చెప్పుకోవాలా. జంతువులన్నీ గూడా వాటి యొక్క హావభావాలతో వాటి ద్వారా మనకి నీతిని తెలియజేస్తాయి. ఇంకా మనకు 9థ్ క్లాస్‌లో ఆడిన మాట. ఆడిన మాట గూడా జంతువుల ద్వారా మనకి ఎంతో నీతిని బోధించాయి. సత్యమైనటువంటి మాట మీదనే ఉండాలా అని చెప్పి మనము దాని ద్వారా గూడా తెలుసుకున్నాం అన్నమాట. కాబట్టి దురాశ కథ గూడా మనకి నక్క, వేటగాడు వీళ్ళంతా ఉంటారు గదా! ఒకే రోజు పాము, జింక, పంది ఇవన్నీ గూడా చనిపోయి ఉంటాయి. నక్క దేన్ని తినాలా అని చెప్పి ఆలోచించుకుంటూ ఫస్టు ఆ వేటగాడి యొక్క వింటి నారిని కొరకడం, అత్యాశతో అది అక్కడే చనిపోవటం జరుగుతుందన్నమాట. కాబట్టి జంతువుల ద్వారా లోకానికి నీతిని బోధించేటటువంటి కథలన్నీ కూడా ఈ యాసలోనికే వస్తాయన్నమాట. కాబట్టి ఇలాంటి పాఠాలు మనకు ఆల్రెడీ తెలుసు. లోయర్ క్లాసెస్‌లో దురాశ వచ్చింది, పంచతంత్రం వచ్చింది, ఇంకా నీతి చంద్రిక ఇవన్నీ కూడా కిందికే వస్తాయన్నమాట. తర్వాత మందరుడు ఎవరి వృత్తాంతాన్ని విన్నాడు? మందరుడు అంటే ఎవరు? తాబేలు. తాబేలు ఎవరి వృత్తాంతాన్ని వినింది? హిరణ్యకుని యొక్క వృత్తాంతాన్ని వినింది. అంతే కదా? హిరణ్యకుని యొక్క వృత్తాంతాన్ని వినింది. తర్వాత హిరణ్యకుని నివాసం ఎక్కడా? హిరణ్యకుని నివాసం ఎక్కడా? అప్పుడే చెప్పింది. మందరుడు చెప్పాడు, హిరణ్యక నీవు చాలా గొప్పవాడివని కాకి చెప్తోంది. మరి ఎందుకు నువ్వు అడవుల్లో నివసిస్తున్నావు అనేసి చెప్పిందనమాట. కాబట్టి వనములో నివసిస్తూ ఉంది. ఓకే, ఓకే. తర్వాత చివరి ప్రశ్న చూడు. హిరణ్యకుడు తన నివాసం గురించి ఏం చెప్పి ఉంటాడు? ఇది ఇప్పుడు విద్యార్థులకు ధన్యుడు పాఠంలో ఏముందో మనకు విషయం తెలియదు. కానీ మనల్ని గెస్ట్ చేయమని ఆ క్వశ్చన్ వేస్తున్నాడు. హిరణ్యకుడు ఏం చెప్పి ఉంటాడు? అడవిలో ఎందుకు ఉంటాడు? ఆ ఎలుకలు మామూలుగా మన పల్లెల్లో కూడా మన ఇండ్లల్లో కదా ఉంటాయి. అడవిలో కూడా ఉంటాయి. కానీ ఈ హిరణ్యకుడు అంత గొప్పవాడయ్యింది కూడా అడవికి ఎందుకు వెళ్ళిపోయినాడు అని చెప్పి విద్యార్థులలో ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలను రేకెత్తించడానికి ఈ ప్రశ్న వేయడం జరిగింది. మరి హిరణ్యకుడు ఎందుకు అడవిలోకి వెళ్ళిపోయినాడు? ఆయనకు ఎదురుపడినటువంటి పరిస్థితులు ఏమిటి? ఈ పాఠంలో ధన్యుడు అనేటటువంటి జీవి ఎవరు అని తెలుసుకోవాలా అంటే మనం ఇప్పుడు ఈ ప్రశ్నకి ఏమి కూడా ఆన్సర్ చెప్పుకోలేము. పాఠంలోకి వెళ్ళినాక మనకు ఈ ప్రశ్న యొక్క జవాబు మనకు అర్థమవుతుంది. ఓకేనా? తర్వాత మంచి మిత్రులుగా మన జీవితాన్ని మలుపు తిప్పుతుంది. అందుకే ఎప్పుడు సన్నిహితులను పొందాలని పెద్దలు చెబుతూ ఉంటారు. సజ్జన సాంగత్యం ఎప్పటికీ మంచిని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. చూసారా? అసలు ఫస్ట్ ఈ ఉద్దేశం ఎంత గొప్పగా ఉందో చూడు. మంచి మిత్రుల కలయిక మన జీవితాన్ని ఓ మలుపు తిప్పుతుంది. విద్యార్థులారా ఈ సెంటెన్స్ నోట్ చేసుకోవాలి మీరు. నిజంగా మీకు మంచి స్నేహితుడు ఉన్నాడంటే వాడి ద్వారా మీ జీవితంని అత్యున్నత దశలకు వెళ్తుందంట చూడు. తర్వాత అందుకే ఎప్పుడు సన్మిత్రులను పొందాలని పెద్దవాళ్ళు చెబుతుంటారు. అందుకే సన్మిత్రులు చాలా మంచి స్నేహితులు. సన్మిత్రులను పొందాలని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు.
అంటే మంచి మిత్రుల కలయిక మన జీవితాన్ని గొప్ప దశకు తీసుకొని వెళ్తుంది. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా గొప్ప గొప్ప స్నేహితులు ఉండాలి. మంచి స్నేహితులు ఉండాలి అనేసి చెప్తూ ఉన్నారనమాట. ఎందుకంటే సజ్జన సాంగత్యం అంటే మంచి వాళ్ళతో మనం కలిసి ఉంటే ఎప్పటికైనా సరే మన జీవితంలో మంచే జరుగుతుంది అని తెలియజెప్పేటటువంటి పాఠ్యాంశం ఇది. ఉద్దేశ్యము అంటే మనకు నేపథ్యం అని కూడా అర్థం. ఉద్దేశం హైఫన్ నేపథ్యం ఏదన్నా సరే తీసుకోవచ్చు. కాబట్టి ధన్యుడు పాఠ్యాంశానికి నేపథ్యం ఏమిటంటే మంచి మిత్రుల కలయిక మన జీవితాన్ని ఓ మలుపు తిప్పుతుంది. అందుకే మంచి మిత్రులతో మనం సావాసం చేయాలి. ఆ మంచి మిత్రుల యొక్క సావాసం వల్ల మన జీవితంలో మంచి జరుగుతుంది అని చెప్పడమే ఈ పాఠం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఇది ఉద్దేశం. దయచేసి విద్యార్థులు ఎవరైనా పెట్టినటువంటి స్లైడ్స్ ని స్క్రీన్ షాట్ తీయండి నాన్న, తర్వాత నాకు పెడుదురు. ఓకే, తర్వాత పాఠ్యభాగ వివరాలు. పాఠ్యభాగ వివరాల్లోకి వెళ్తే ఈ పాఠ్యాంశం కథా ప్రక్రియకు చెందింది. అంటే ఇది ఒక కథ. కథ అంటే తెలుసు కదా, అనగనగనగా ఒక రాజు అని కథ మొదలవుతుంది. ఆ కథ ఎంత ఇంట్రెస్ట్ కలిగిస్తుందంటే మనలో రాత్రి మనం పడుకునేటప్పుడు బాగా కథలు వింటూ ఉంటాం. మరి ఈ కథ కూడా అలాంటిదే. ఈ పాఠం కథా ప్రక్రియకు చెందింది. ఒక్కొక్క పాఠం ఒక్కొక్క ప్రక్రియ గురించి మనకు తెలియజెప్తుంది. ఒకటేమో చారిత్రక కావ్యం అని చెప్పుకున్నాము, ఒకటేమో వ్యాసం అని చెప్పుకున్నాము, ఇప్పుడు ఇదేమో ఒకటేమో లేఖ అని చెప్పుకున్నాము, ఇదేమో కథా ప్రక్రియ. సంస్కృతంలోని విష్ణు శర్మ పంచతంత్రం విశ్వవిఖ్యాతిగాంచింది. సంస్కృతంలో విష్ణు శర్మ రాశారట ఏంటి, పంచతంత్రం. అది విశ్వవిఖ్యాతిగాంచింది, మొత్తం అంతా తెలిసింది. మనకు ఈటీవీలో కూడా పంచతంత్రం వచ్చేదన్నమాట. ఇంతకు ముందు వచ్చేది, ఇప్పుడు వస్తుందో లేదో తెలియదు. ఉదయం వేసేవాళ్ళు, అంటే జంతువుల ద్వారా వివిధ రకాలైన కథలన్నీ కూడా. దాన్ని అనుసరించి అనేక గ్రంథాలు వచ్చాయి. అంటే పంచతంత్రాన్ని అనుసరించుకొని దాని తర్వాత అనేక గ్రంథాలన్నీ వచ్చాయి. వాటిలో లక్ష్మీనారాయణ పండితుడు రాసినటువంటి హితోపదేశం ఒకటి. ఇది మనకు ముఖ్యం. పంచతంత్రం ఎవరు రాశారు? విష్ణు శర్మ రాశారు. దీంట్లో? సంస్కృతంలో రాశారు. తర్వాత హితోపదేశం ఎవరు రాశారు? లక్ష్మీనారాయణ పండితులు రాశారు. దాని ఆధారంగా అంటే హితోపదేశం ఆధారంగా సూరి నీతి చంద్రికను తెలుగులో రచించారు. చూసారా, ఫస్ట్ పంచతంత్రం, తర్వాత హితోపదేశం, తర్వాత నీతి చంద్రిక. ఇది గ్రాంధిక వచనంలో సాగుతుంది. గ్రాంధికం అంటే మీకు తెలుసు, 9వ తరగతి స్వభాష ఉంది చూడు, గ్రాంధిక భాష. తెలుగే కానీ కొంచెం కష్టతరమైనటువంటి భాష. గ్రాంధిక భాషని పండితులు ఉపయోగించేటటువంటి భాషను గ్రాంధిక భాష. గ్రంథాలలో గ్రంథస్థంగా ఉంటుంది కాబట్టి గ్రంథస్థమైన గ్రాంధిక కూడా అంటారు. పాత్రలుగా రీతిని నీతిని ప్రబోధిస్తూ కథనాలు సాగుతాయి. పశువులు పక్షులు క్యారెక్టర్స్ గా చేసుకొని వాటి ద్వారా మన యొక్క జీవితంలో మనం మానవుడు ఏ విధంగా బ్రతకాలా, ఏమిటి, నక్కలాగా ఉండాలనా, గొర్రెలాగా ఉండాలనా, ఉండాలనా, మంత్రులాగా ఉండాలని వీటిని మనకు తెలియజెప్పేలాగా ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా, ఈ పాత్రలన్నీ కూడా ఉంటాయి. ప్రస్తుత పాఠ్యాంశం నీతి చంద్రికలోని మిత్ర లాభం నుండి గ్రహించబడింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు నోట్ చేసుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటే ధన్యుడు పాఠ్యాంశం ఏది మూల గ్రంథము అనంటే నీతి చంద్రికలోని మిత్ర లాభం నుండి తీసుకున్నారంట. ధన్యుడు అనే పాఠ్యాంశాన్ని నీతి చంద్రికలోని లాభం నుండి తీసుకోవడం జరిగింది. ఇది సంస్కృతిలో విష్ణు తంత్రం రాదు, దాన్ని అనుసరించి లక్ష్మీనారాయణ హితోపదేశం రాశాడు. దాన్ని అనుసరించి చిన్నయ్య సూరి నీతి చంద్రికను రాశాడు. ఆ నీతి చంద్రికలోని మిత్ర లాభం ధన్యుడు అనేటువంటి పాఠ్యాంశం తీసుకోవడం జరిగింది. అవును, ఎందుకు ఆ పక్షాదుల ద్వారానే చెప్పాలి అంటే మాకు దాని ద్వారా చెప్తే చాలా ఇంట్రెస్ట్గా విన్నాం. ఎలుక, తాబేలు,
ఆ చిన్నప్పుడు మనం ఆసక్తితో వాళ్ళం. వాటి ద్వారా మానవుడు ఎలా బ్రతకాలి, ఏ విధంగా మన యొక్క జీవితాన్ని ధన్యం చేసుకోవాలా అని చెప్పి తెలియచెప్పటానికి ఇక్కడ ప్రొఫెసర్ చిన్నయ్య సూరి గారు మనకి పాఠ్యాంశం గురించి చెప్పడం కూడా జరిగిందంట. రచయిత పరిచయం. పరవస్తు చిన్నయ్య సూరి తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని శ్రీ బెరంబదూరులో జన్మించారు. తమిళనాడులో పెరంబదూరులో జన్మించాడంట నాన్న చిన్నయ్య సూరి. కళాశాలలో తెలుగు పండితునిగా పనిచేశారు. మద్రాసులో తెలుగు పండితునిగా పచ్చయ్యప్ప కళాశాలలో పనిచేశారు. ఈనాటికి కూడా అది ఉందన్నమాట, ఆ కళాశాల ఉంది. సూర్య ఇది బిరుదు చూసారా, నోట్ చేసుకోవాలి. నాకు కవి రచయిత పరిచయంలో చాలా ముఖ్యమైనటువంటిది ఏంటి, పాఠ్యాంశం ధన్యుడు, రచయిత పరవస్తు చిన్నయ్య సూరి, కాలం కాలం అక్కడే ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు, 18/9/1862. అంటే ఏ శతాబ్దంలోకి వస్తాడు, 19వ శతాబ్దం. పరవస్తు చిన్నయ్య సూరి 19వ శతాబ్దంలోకి వస్తాడు. అలాగే ఆయన రాసినటువంటి రచనలు ఉన్నాయి చూడు, అక్షర గుచ్ఛ, చిన్నయ్య సూరి రాసినటువంటి రచనల్లో వ్యాకరణం చాలా కూడా బాల వ్యాకరణాన్ని అనుసరించే సందులు గాని సమాసాలు గాని వ్యాకరణాలన్నీ కూడా మనము ఈ బాల వ్యాకరణాన్ని అనుసరించే వాటినన్నిటిని కూడా నేర్చుకుంటూ ఉన్నాము. కాబట్టి అట్లాంటి బాల వ్యాకరణాన్ని రాసింది ఎవరు, చిన్నయ్య సూరి. కాబట్టి ఈయన యొక్క రచనలో ముఖ్యమైన బాల వ్యాకరణము, నీతి చంద్రిక, పద్యాంధ్ర వ్యాకరణము, సూత్రాంధ్ర వ్యాకరణము, నీతి చంద్రిక, ఇవన్నీ అన్నమాట. ఇకపోతే మనకు మూల గ్రంథం అప్పుడే చెప్పుకున్నాం, ఈరోజు క్లైమేట్ చాలా డిమ్ముగా ఉండడం వల్ల సిగ్నల్స్ మాటి మాటికి కట్ అవుతున్నాయి నాయన, మీరు గమనించాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన యొక్క రచనలు. మనం మూల గ్రంథం గురించి కూడా ఇప్పుడు మాట్లాడేసుకున్నాము. ఇక బిరుదు అప్పుడే చెప్పాం, సూరి అనేది ఈయన యొక్క బిరుదు అని. ఇతర అంశాల్లో ఏమి రాయొచ్చు, ఆయన తమిళనాడులోని చెంగల్పట్టు పెరంబదూరు దగ్గర జన్మించాడు అనేసి, మద్రాసులోని పచ్చయ్యప్ప కళాశాలలో పండితునిగా పనిచేశాడు అనేసి కూడా మనము రాయొచ్చు అనమాట. తర్వాత లాస్ట్ లో ఒక అంశం ఉంది చూడు, నీతి చంద్రిక, బాల వ్యాకరణాలు లక్షణ గ్రంథాలుగా ప్రసిద్ధి పొందాయి. అంటే ఈ రోజుకి కూడా వాటిని ప్రామాణిక గ్రంథాలుగా ఉన్నాయి అనేసి చెప్తూ ఉన్నారు. ఏది, నీతి చంద్రిక, బాల వ్యాకరణము రెండు కూడా ఈనాటికి కూడా వాటిని ఆదరించేటటువంటి భాషాభిమానులంతా కూడా ఉన్నారు. తెలుగు భాష మొత్తము వ్యాకరణం అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంది అంటే చిన్నయ్య సూరి రాసినటువంటి బాల వ్యాకరణం మీదనే ఆధారపడి ఉంది అనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనము చూడాలి. ఇంతటితో మనకి కవి పరిచయం కూడా అయిపోయింది. తరువాత మనకు ఉన్నటువంటి అంశం ఏమంటే ప్రవేశిక. ఇప్పుడు మనకు ధన్యుడు పాఠ్యాంశం గురించి ఆ పదం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాము, ఇంట్రడక్షన్ చూసాం, అంటే పరిచయం, చదవండి, ఆలోచించండి, చెప్పండి అయిపోయింది.
నేపథ్యం అయిపోయింది. నేపథ్యం తర్వాత ఏం చూసాము? ఆ కవి యొక్క ఆ పాఠ్యభాగ వివరాలన్నీ కూడా చూసాము. పాఠ్యభాగ వివరాల తర్వాత కవి పరిచయం చూసాము. కవి పరిచయం తర్వాత మనం చూడాల్సినటువంటి అంశం ప్రవేశిక. ఇవన్నీ కూడా మీ బుక్ ఉన్నాయి. ఉన్న అంశాలనే చెప్తున్నాం. మానవ జీవితంలో నీతి అనేది చాలా ముఖ్యమైన విషయం. చేస్తుంది మానవ మానవ పోతుంది. అప్పుడు నాకు మానవ జీవితంలో అలాగే ఎంజిఓహెచ్బిఆర్ అనేటటువంటిది బయటకు వెళ్ళిపోతుంది. సో ఇది కంప్లీట్ చేయాలా? సో ఇలాంటి క్వశ్చన్స్ 2 మార్క్స్ లో మీకు ఎక్కువ వస్తూ ఉంటాయి. మీరు అన్మ్యూట్ చేసేసుకొని పక్కన ఏవేవో కూడా వింటూ ఉన్నారు. అర్థాలన్నీ కూడా నోట్ చేసుకోండి. ప్రవేశిక చూడు, మానవ జీవితంలో నీతి అనేది చాలా ముఖ్యమైన విషయం. మన లైఫ్ లోనే అతి ముఖ్యమైనటువంటి విషయం ఏదంట? నీతి. ప్రతి మనిషికి సంపాదన ఎంత ముఖ్యమో పరోపకారం కూడా అంతే ముఖ్యం. ప్రతి ఒక్కరికి కూడా సంపాదించుకోవడం ముఖ్యమే. కానీ అప్పుడు మనం కూడా చేయాల్సినటువంటి విషయం ఏంటి? పరోపకారము. ఒకవైపు సంపాదించుకుంటూనే మరొక వైపు పరోపకారం, పరులకు ఉపకారం చేయడం. పరా ప్లస్ ఉపకారం, పరోపకారం, గుణసంధి చాలా ముఖ్యమైనది. నోట్ చేసుకో. పరా ప్లస్ ఉపకారం, పరోపకారం, గుణసంధి. అంటే మానవుడి జీవితంలో నీతి చాలా ముఖ్యమైనటువంటి విషయము. మానవుడు ఒకవైపు